శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 25వ అధ్యాయము దూర్వాస శాపము గురించి తెలియజేస్తూ ఉన్నది. గత అధ్యాయములు అంటే 24వ అధ్యాయములో ద్వాదశ పారాయణమును గురించి కొంతవరకు విన్నాము. అది కొనసాగుతూ ఉన్నది. రాజా, ఈ సమస్య విడదీయరానిదిగా కనిపిస్తున్నది. ఇది జన్మాంతర పాపమే కానీ వేరేమీ కాదు. మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము. నీకు తోచినట్లు చేయటం మంచిది అని అన్నారు. ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో, ఓ బ్రాహ్మణోత్తములారా, విష్ణు భక్తిని వదిలిపెట్టుట కంటే బ్రాహ్మణ శాపం ఎక్కువ కాదు. కేవలం మంచినీటిని తీసుకుని పారాయణం చేస్తాను. నీరు త్రాగినా భోజనము చేసినట్లే అని పెద్దలు అంటారు. ఈ విధంగా చేయటం వల్ల దూర్వాసుడు కోపంతో శపించిన నేను జన్మాంతరంలో చేసిన పాప ఫలితాన్ని అనుభవిస్తాను అని మంచినీటితో పారాయణ చేశాడు. ఇంతలో దూర్వాసుడు వచ్చి కోపంతో కర్కశంగా, ఓ రాజా, నీ అతిథినైనా నన్ను విడిచి ఏలపారాయణ చేశావు. శాస్త్రార్థం తెలియక ధర్మభ్రష్టుడు అయినావు. అతిథికి అర్ఘ్యం ఇవ్వకుండా ముందు భుజించేవారు, అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవాడు పాపాన్ని అనుభవిస్తాడు. నన్ను అవమానించిన వాడవు విష్ణు భక్తుడు ఎట్లా అవుతావు? విష్ణు భక్తుడు అయినవాడు బ్రాహ్మణుని ఎప్పుడూ అవమానించడు. నీలో బ్రాహ్మణ భక్తి లేదు, విష్ణు భక్తి లేదు. నీవు ధర్మిష్ఠుడు అని వేషం వేసుకుని ధర్మాలన్నీ పాడు చేశావు. పాపాత్ముడువు. నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు అనగా అంబరీషుడు భయంతో అతనికి మొక్కుతూ, ఓ మునీంద్ర, నేను పాపాత్ముడను. నిన్ను శరణు వేడుకొనుచూ ఉన్నాను. నన్ను కాపాడు. జ్ఞానం లేనివాడేని జ్ఞానం లేనివాడని నేను, నీవు జ్ఞానవంతుడువు. పాపపుటడుగులో పడిన మా వంటి వాళ్లను కాపాడవలసిన ధర్మం మీది కాబట్టి కాపాడమని మరీ ప్రార్థించాడు. దూర్వాసుడు మాత్రం జాలిని దయని చూపించకుండా తన ఎడమకాలితో తన్ని శాపము ఇవ్వటానికి సిద్ధపడి ఇట్లు శపించుచూ ఉన్నాడు అంబరీషుని. నీవు చేపవు, తాబేలువు, వరాహుడవు, వికృత రూపుడవు, మరుగుజ్జువు, కటిక పనులు చేసే బ్రాహ్మణుడివి, జ్ఞానహీనుడైన క్షత్రియుడవు, దురాచార పరాయణుడవు, రాజార్హత లేని రాజువు, సకల జనులచే నిందింపబడు పాషాణ మార్గాన పోవువాడవు, క్రూరుడవు అయిన దయలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడవు అనే 10 జన్మలు ఎత్తుతావని శాపం ఇచ్చారు దూర్వాసుడు. ఇంతలో భక్తివత్సరుడైన మధుసూదనుడు తన భక్తుని కాపాడటం కోసం చక్రాయుధాన్ని పంపించారు. మంటలతో కోటి సూర్య ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్న చక్రాన్ని చూచి దూర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరిగెత్తడం ప్రారంభించారు. చక్రం తరుముకొని వస్తుంటే దూర్వాసుడు భూమండలమంతా తిరిగాడు. కానీ ఎవరూ రక్షించలేకపోయారు. ఇంద్రుడు మొదలైన ద్వారపాలకులు, వశిష్ఠాదులైన ఋషులు, బ్రహ్మ రుద్రాదులు కూడా తమ వల్ల కాదన్నారు. దూర్వాసునికి దిక్కు తోచలేదు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందలి 25వ అధ్యాయము సంపూర్ణము.